సో మనతో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఉన్నారు. నవీన్ యాదవ్ గారు, అంటే మీరు గెలిచిన తర్వాత మొదటిసారి అఫీషియల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఏ విధంగా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ అఫీషియల్ ప్రోగ్రాము అందులో ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా రావడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇది ఇందిరాగాంధీ గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధిష్టానము మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆశీస్సులతో నాకు వచ్చినటువంటి అవకాశాన్ని జనాలు స్వాగతించి ఆశీర్వదించినారు. మా ప్రజలకి థ్యాంక్స్ చెప్తూ, పెద్ద ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు మరి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే అండి, అంటే జూబ్లీహిల్స్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఇప్పటి నుంచి, నవీన్ యాదవ్ ఎంటర్ అయినప్పటి నుంచి? ప్రజల కష్టాలు దూరం చేసే ప్రయత్నం చేస్తాం. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటాం. ఓకే, అండ్ వాగ్దానాలు చాలా చేశారు కదండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి నెరవేర్చడం పాసిబుల్? వాగ్దానాలే కాదు, ఎలక్షన్స్ ముందు దాదాపు 150 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అండ్ సంక్షేమ పథకాలు కూడా అర్హులైనటువంటి వారు అందరు కూడా అందించినాం. తర్వాత ఇంకా చాలా విషయాలలో అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, వాటన్నిటి మీద కూడా ఒక మంత్రులందరూ పొన్నం ప్రభాకర్ అన్న, వివేకన్న, తుమ్మల గారు అందరూ కూడా ఒక 3 నెలలు అక్కడ ఒక ఎక్సర్సైజ్ చేసి అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. అక్కడ అంటే అవన్నీ సాల్వబుల్ ఇష్యూసే, కానీ బడ్జెట్ ఎక్కువ అవసరం పడేది. ముఖ్యమంత్రి గారు దానికి లాస్ట్ టైం ఫ్రీ హ్యాండ్ ఇచ్చే వరకు అందరు కూడా కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మాకు నమ్మకం ఉంది రేవంత్ అన్న పాలన పైన. రేవంత్ అన్న తప్పకుండా నెరవేరుస్తామండి. అన్న మీరేంది పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చెప్పేసి అన్నారు కదా అన్న, అయితే నెక్స్ట్ డే కార్ది ఇష్యూ రావడం, దాన్ని ఏ విధంగా అంటే గెలిచిన తర్వాత బీఆర్ఎస్ గుర్తు కార్ని ఆ విధంగా చేశారు, అది దాన్ని కేటీఆర్ విమర్శించారు కదా? ఏది మేమేం చేయలేదండి. ఎవరు ఏం చేసినారంటారు? ఏదో నైట్ టైం సెలబ్రేషన్ లా కార్ని కొంచెం కింద పడేసినట్టు. అది సంబంధం లేదు. ఎవరైనా వాళ్ళ బాధితులు ఎవరంటే ఆ విషయం చేసినచ్చు, నాకు సంబంధం లేదు యాక్చువల్. బట్ ఒకటండి, నేను గెలిచిన తర్వాత ఇమీడియట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మీరు మేము ఇప్పుడు మనం అందరం ఒకటే. మనం అందరు కూడా ఫైట్ చేసేది ప్రజల ఏమంటారు భవిష్యత్తు గురించి, డెవలప్మెంట్ గురించి. సో అందరం కలిసి డెవలప్మెంట్ అభివృద్ధి పరంగా ముందుకెళ్దామని చెప్పడం జరిగింది. ఆ మాట పైన నేను ఉంటాను. ఓకే అన్న, ఫైనల్లీ అన్న, అంటే ఇక్కడ మీ బర్త్డే రోజు తర్వాత ఎమ్మెల్యే గెలుపొందడము, తర్వాత ఈ రోజు ఇందిరమ్మ బర్త్డే, ఏ విధంగా అనిపిస్తుంది? మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అది చెప్తున్నాను కదా. అన్ని కూడా భగవంతుని దయ వల్ల, మా ప్రజల ఆశీస్సులతో, పెద్ద కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అంత పాజిటివ్ జరుగుతుంది. ఎన్నో ఏళ్ళ కళ నెరవేరింది. మా ప్రాంత ప్రజలు కూడా ఒక స్థానిక నాయకత్వం కావాలనుకున్నారు. అందులో నన్ను ఆశీర్వదించడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నేను పనిచేస్తాను.